హాయ్ గైస్, రేపటి నైట్ గేమ్‌లో భాగంగా వాన్ఖేడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఈ మ్యాచ్‌కి సంబంధించిన ఇరు జట్ల అప్డేట్స్‌తో పాటు ఇరు జట్ల ఒక ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంక ఈ మ్యాచ్‌కి ఇరు జట్లు రాజస్థాన్ చేతిలో అయితే ఓటమి పాలై వస్తున్నాయి. మెయిన్‌గా ముంబై ఇండియన్స్ అయితే తమ హోమ్ గ్రౌండ్‌లో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలనే పట్టుదలకైతే ఉంది. ఇంకా ఫస్ట్ ముంబై ఇండియన్స్ గురించి చూసుకుంటే రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉండడం అనేది ముంబై ఇండియన్స్‌కి అయితే పాజిటివ్‌గా మారనుంది. కానీ మరో ఓపెనర్ అయిన రికల్టన్ కన్సిస్టెంట్‌గా రన్స్ చేయలేకపోవడం అనేది ముంబై ఇండియన్స్‌కి అయితే మెయిన్ ప్రాబ్లం అయితే మారుతుంది. ఇంకా సూర్యకుమార్ మరియు తిలక్ వర్మ అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. ఓవరాల్ గా ఎంఐ తమ టాప్ ఆర్డర్ నుండి రన్స్ వస్తే తప్ప ఈ మ్యాచ్ లో మంచి స్కోర్ చేయడం కష్టం అవుతుంది. అలాగే ఈ మ్యాచ్ లో బుమ్రాకి సపోర్టింగ్ గా ఎవరు పర్ఫార్మెన్స్ చేస్తారనేది చూడాల్సి ఉంది. మెయిన్ గా ఆర్సీబీ మీద ప్రెజర్ పెట్టాలంటే ఆర్సీబీ టీం ఒక వికెట్స్ తీయడంతో పాటు పవర్ ప్లే లో రన్స్ అనేది కట్టడి చేయాల్సి ఉంది. ఆర్సీబీని పవర్ ప్లే లో తక్కువ స్కోర్ కి కట్టడి చేయాలంటే తమ బౌలర్స్ అయిన ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్ మరియు హార్దిక్ పాండ్యా పవర్ ప్లే లో మంచిగా రాణించాల్సి ఉంటుంది. అలాగే ఆర్సీబీ టీం ఒక టాప్ 4 బ్యాట్స్మెన్స్ అయితే మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. సో వాళ్ళని వీలైన త్వరగా అవుట్ చేస్తే ముంబై ఇండియన్స్ అయితే తక్కువ స్కోర్ కి అయితే కట్టడి చేసే అవకాశం ఉంటుంది. అలాగే ముంబై ఇండియన్స్ తమ టాప్ 4 బ్యాటర్స్ మీద మెయిన్ గా అయితే డిపెండ్ అయి ఉంది. మరోవైపు ఆర్సీబీ టీం ఒక బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది స్ట్రాంగ్ అయితే ఉంది కాబట్టి మాక్సిమం ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లో అయితే ఎక్స్ట్రా బ్యాటర్ ని తీసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఇంక ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తమ ప్లేయింగ్ లెవెల్ లో ఎక్కువ చేంజెస్ చేసే అవకాశం అయితే తక్కువ ఉంది. మేబీ రన్స్ ఎక్కువ లీక్ చేస్తున్న స్పిన్నర్ ఏఎం గజంఫర్ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అయిన మిచెల్ శాంట్నర్ ని ప్లేయింగ్ లెవెల్ లో తీసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఆల్రెడీ మిచెల్ శాంట్నర్ ఆడిన ఒక మ్యాచ్ లో బ్యాటింగ్ మరియు బౌలింగ్ లో అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. మాక్సిమం ముంబై ఇండియన్స్ తమ ప్లేయింగ్ 12 లో ఈ యొక్క చేంజ్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ఆర్సీబీ టీం ఈ సీజన్ లో అయితే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. మెయిన్ గా విరాట్ కోహ్లీ పాజిటివ్ ఇంటెంట్ తో బౌలర్స్ ని ఫస్ట్ నుండే అటాక్ చేస్తున్నాడు. కానీ మరో ఓపెనర్ అయిన ఫిలిప్ సాల్ట్ అయితే ఫస్ట్ మ్యాచ్ నుండి ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాడు. అలాగే నెంబర్ 3 బ్యాట్స్మెన్ అయిన దేవదత్ పడిగల్ అతని పవర్ హిట్టింగ్ తో ఫస్ట్ బాల్ నుండే బౌలర్స్ ని అయితే అటాక్ చేస్తూ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. ఇంకా ఆర్సీబీ టీం ఒక కెప్టెన్ అయితే మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి అతని బ్యాటింగ్ లో అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. ఓవరాల్ గా ఆర్సీబీ యొక్క టాప్ 4 బ్యాట్స్మెన్స్ అయితే ఈ సీజన్ లో పరుగుల సునామీ అయితే సృష్టిస్తున్నారు. ఇంకా అలాగే ఆర్సీబీ యొక్క ఫినిషర్స్ కూడా మంచి ఫామ్ లో ఉండడం అనేది ఆర్సీ టీమ్ కి అయితే మెయిన్ అడ్వాంటేజ్ అయితే మారనుంది. ఇంకా ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 200+ స్కోర్స్ అయితే రాణించారు. సో దీన్ని బట్టి ఆర్సీబీ టీం ఒక బ్యాటింగ్ అనేది ఎంత కన్సిస్టెంట్ గా రాణిస్తుందో తెలుస్తుంది. ఇంకా గత మ్యాచ్ లో అయితే ఆర్సీబీ తమ మెయిన్ బౌలర్ అయిన హ్యాజల్వుడ్ అయితే ఇంజరీ నుంచి కంబ్యాక్ ఇచ్చాడు. దీని కారణంగా ఆర్సీబీ టీం ఒక బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది మరింత స్ట్రాంగ్ అయితే అయింది. ఈ మ్యాచ్ లో మెయిన్ బ్యాటిల్ వచ్చేసరికి ఆర్సీబీ యొక్క పవర్ హిట్టింగ్ బ్యాట్స్మెన్స్ మరియు ముంబై ఇండియన్స్ ఒక స్టార్ బౌలర్స్ మధ్య ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. గత సీజన్ లో టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన భువనేశ్వర్ మరియు హైదరాబాద్ తో కూడిన బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఈ మ్యాచ్ లోకి ఆర్సీబీ టీం సేమ్ ప్లేయింగ్ లెవెన్ అయితే అడుగుపెట్టే అవకాశం అయితే ఉంది. ఇంకా ఫైనల్ గా ఈ మ్యాచ్ లో కీ బ్యాటిల్స్ వచ్చేసరికి బుమ్రా మరియు కోహ్లీ మధ్య ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అయితే జరగనుంది. అలాగే రోహిత్ శర్మ మరియు భువనేశ్వర్ మధ్య కూడా మంచి ఫైట్ జరిగే అవకాశం అయితే ఉంది. అలాగే గత సీజన్ లో లాగే పాండ్యా బ్రదర్స్ మధ్య కూడా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లకి అయితే ఈక్వల్ గా విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ మ్యాచ్ లో మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.